డెఫినేషన్స్ వస్తాయి ఐపీ పర్పస్లో. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అంటాం. దిస్ ఈజ్ ఐపీ పర్పస్ 2 మార్క్స్ క్వశ్చన్. ఈవెన్ మెయిన్స్ నీట్ పర్పస్లో మెయిన్స్ పర్పస్లో కూడా అడుగుతారు ఎట్లాంటి వర్కింగ్ బిహేవియర్ ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇక్కడ మనం కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే వై ద టీటా ఈజ్ మేకింగ్. ఇఫ్ ఇట్ ఈస్ టీటా ఈజ్ నాట్ దేర్, ఎగ్జాక్ట్లీ ద జియోగ్రఫికల్ మెరిడియన్ లొకేట్స్ ఎట్ ద బార్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. దిస్ నార్త్ పోల్ బిహేవ్స్ లైక్ magnetic meridian. Meridian is nothing but like a pole. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే మనం ఒక కాంపాస్ని ఇండికేట్ చేయడం. సో ఇక్కడే ఉండాలని ఏం లేదు, ఇటు కూడా ఉంటాయి. ఓకేనా. సో అట్లా రొటేషన్ ఆఫ్ స్పిన్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ని బట్టి ఆ నార్త్ సౌత్ పోల్స్ చేంజెస్ అయితే కొంచెం టీటాతో వస్తుంది. సో ఇప్పుడు ఒక మన 2 వర్డ్స్ వచ్చినాయి చూడండి. ఒకటేమో జాగ్రఫికల్ మెరిడియన్ అండ్ ఇంకోటి మ్యాగ్నెటిక్ మెరిడియన్. సో జాగ్రఫికల్ మెరిడియన్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, నెవర్ చేంజ్. బట్ ద రొటేషన్ ఆఫ్ దట్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ నథింగ్ బట్ కాంపాస్ నీడిల్లో ఇండికేట్ చేసే డైరెక్షన్స్ అనేవి స్మాల్ టీటా యాంగిల్స్లో ఉంటాయి. దేర్ఫోర్ వీ కెన్ కాల్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అండ్ జియోగ్రఫికల్ మెరిడియన్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. డెఫినేషన్ రాస్తాం. ఓకేనా. డిఫరెన్స్ యాంగిల్స్ బిట్వీన్ దేమ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న డెఫినేషన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. సో మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఇది కూడా సేమ్ కానీ కొంచెం డిఫరెంట్గా స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రాసెస్ తీసుకుంటే మనకి జనరల్గా ఒక ఎర్త్ కంపారిజన్ తీసుకోండి. లైక్ ఎర్తే యూజువల్గా నార్త్ జియోగ్రఫికల్ నార్త్ సౌత్ ఇలా ఉన్నాయి, కానీ మనం స్మాల్ యాంగిల్స్ క్రియేట్ అవుతుంది అంటున్నాం డ్యూ టు కాంపాస్ నీడిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీ పాయింట్ దగ్గర బీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అనుకోండి. అదే కదా టీటా ఫ్యాక్టర్స్లో ఫీల్డ్ వల్లనే డిఫ్లెక్షన్ అయింది అది. సో ఆ ఫీల్డ్ ఉందా, ఈ ఫీల్డ్ను కంపేర్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫీల్డ్ డైరెక్షన్ నార్త్ టు సౌత్ అయితే ఎలా వస్తుంది. జనరల్గా అవుట్ సైడ్లో నార్త్ టు సౌత్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ ఉంటాయి. మనకు తెలుసు బీ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ నార్త్కి అవుట్వర్డ్ డైరెక్షన్లో, సౌత్కి ఇన్వర్డ్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఈ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడున్న పాయింట్ని అబ్జర్వ్ చేస్తే లెట్ వి ఆర్ ఎట్ ఎ పీ పాయింట్, పీ వాల్యూ తీసుకున్న పాయింట్ దగ్గర ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తుంది. సో నార్త్ టు సౌత్ వెళ్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వస్తుంది. ఇంక్లినేషన్ చెప్పడం కోసం మనం కొంచెం డిఫరెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ని రిలేట్ చేసినప్పుడు మనకి లాటిట్యూడ్స్ ఉంటాయి ఎర్త్లో. సోషల్లో వస్తుంది మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్, సో ఈక్వేటరు అన్నీ. సో ఆ లాటిట్యూడ్స్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు మనకి హారిజెంటల్గా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ బీ క్రియేటెడ్ లైక్ డెల్టా యాంగిల్ అనుకోండి, క్రియేట్ అయితే మనకి హారిజెంటల్ ఫీల్డ్లో బీహెచ్ అనే ఒక హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో సమ్టైమ్స్ ఇట్ మైట్ బి 0, 1, గ్రేటర్, డిపెండ్స్ ఆన్ యాంగిల్, డెల్టాని బట్టి చెప్తాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హారిజెంటల్ యాంగిల్ మనం వర్టికల్గా కూడా క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. బీవీ ఈజ్ నథింగ్ బట్ వర్టికల్, బీహెచ్ అంటే హారిజెంటల్. ఇప్పుడు మనకు క్రియేట్ అయ్యే యాంగిల్ని ఈ డెల్టాని మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ లేదా యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు. సో ఇదంతా మనకి చాలా అవసరం. యాంగిల్ ఆఫ్ డిప్, యాంగిల్ ఆఫ్ డిప్ అనేది ఎగ్జాక్ట్ డైరెక్షన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. ఎట్లా సీలో వెళ్తున్నప్పుడు మనకి ఆ అపరెంట్ ఉండొద్దు, ఎగ్జాక్ట్గా నేను నార్త్కి వెళ్ళాలి అన్నప్పుడు వీటిని తీసేస్తూ డెల్టాస్ని తీసేస్తూ మనం మనం ఇలా వెళ్ళాల్సిన డైరెక్షన్ కొంచెం సర్టెన్ యాంగిల్స్ అలా కనిపిస్తుంది కాంపాస్లో ఎంత యాంగిల్ ఉందనేది దాన్ని మైనస్ చేస్తూ వెళ్తాం. సో నావిగేషన్స్లో ఎక్కువ వాడతారు ఇది. మన ఇండియాలో జీపీఎస్ సిస్టమ్ ఓన్ సిస్టమ్ మనది. ఇండియాలో ప్రపంచం మొత్తంగా 5 స్టేట్స్ ఉన్నాయి, 5 కంట్రీస్ ఉన్నాయి, అందులో 5th కంట్రీ మనది. గ్లోబలైజేషన్ ఎవరికి లేదు. జీపీఎస్ సిస్టమ్ అనేది చాలా కంట్రీస్ రెంట్కే బతుకుతున్నాయి. అందులో మొన్ననే రీసెంట్గా 2019లో 20లో ఐ థింక్ అప్పుడు మనకి జీపీఎస్ సిస్టమ్ ఓన్గా మనమే శాటిలైట్ లాంచింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మ్యాప్ పెట్టుకుంటాం, ఇంటికి పోవాలంటే డైరెక్ట్ లొకేషన్ చెప్తుంది. ఎలా చెప్తుంది? ఐన్స్టీన్ ఎనర్జీ రిలేటివ్ థియరీ. సో కొంచెం ముందుకు అయిన తర్వాత రైట్ చూపిస్తుంది. మనం యాక్చువల్గా ముందే రైట్ అవ్వాలి, కానీ కొంచెం ముందుకు వెళ్ళినాక చూపిస్తుంది అంటే ఎందుకు అవుతుందంటే కొంచెం రిలేటివ్ అవుతుంది అన్నట్టు. అక్కడ నుంచి వెళ్ళి కమ్యూనికేషన్ ఇక్కడికి రావాలి, అక్కడ ఎనర్జీ లాస్ ఉంటుంది, రిలేటివిటీ థియరీ వస్తుందని ఐన్స్టీన్కి పెద్ద థియరీ వస్తుంది అన్నట్టు. సో ఆ ప్రాసెస్లోనే మన కమ్యూనికేషన్ కన్వే చేయడం కోసం యూజ్ చేసేదే జీపీఎస్ అంటాం, నావిగేషన్ సిస్టమ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది. ఆ నావిగేషన్ కూడా ఇప్పుడు మన ఇండియాలో ఓన్, అంతకుముందు అయితే రెంట్కి తీసుకుంటున్నాం. మనం కూడా మ్యాప్ ఆన్ చేస్తే రెంట్ సిగ్నల్ చూపిస్తుండే అక్కడిక్కడ. అట్లా కాకుండా ఇప్పుడు మన ఓన్ నావిగేషన్ ఉండే. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ పేరే నావిక్. జీపీఎస్ అనొద్దు మనం యాక్చువల్గా. జీపీఎస్ ఇస్ అమెరికా వాళ్ళది అప్పటి వరకు వాళ్ళనే తీసుకున్నాం రెంట్కి. తర్వాత ఇప్పుడు మనం జీపీఎస్ జీపీఎస్ కాకుండా
దానికి నావిక్ అని పేరు పెట్టారు. ఎందుకు నావిక్ బెటర్ అంటే మెయిన్ థింగ్ సిగ్నల్స్ లేదా రూట్ మ్యాప్స్ కోసం మనం తక్కువ వాడతాం. ఓకే, కానీ ఎక్కువ వాడేది షిప్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే. సీలో పెద్ద సీజ్ కదా, అంత పెద్ద లెవెల్లో మనం ఎక్కడ వెళ్తున్నామో తెలియదు, ఏ డైరెక్షన్ ఏంటో తెలియదు. సో ఎస్పెషల్లీ నావిక్ అనే వర్డ్ యూజ్ చేస్తూ, అఫ్కోర్స్ దానికి అబ్రివేషన్ కూడా ఉంది. సో దాన్ని రిలేట్ చేస్తూ సిగ్నల్ పర్పస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఏ డైరెక్షన్లో పోవాలి, ఎట్లా పోవాలి, యాంగిల్స్ ఎట్లా తీసుకోవాలి. ఎందుకంటే స్పిన్ రొటేషన్ ఎప్పుడు ఎగ్జాక్ట్గా సెల్ఫ్ రొటేషన్లో ఉండదు. ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఎ బ్రౌనియన్ మోషన్. సో వీ కెన్ నాట్ కన్ఫర్మ్ దట్ డైరెక్షన్. సో ఆ డైరెక్షన్ కోసం ఇక్కడ డెల్టా వాల్యూని డినోట్ చేస్తాం, ఇక్కడ డెల్టా. సో వీ కెన్ డిఫైన్ దట్ ద యాంగిల్ బిట్వీన్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్. ఇక్కడ ఏంటి, యాంగిల్ బిట్వీన్ జియోగ్రఫికల్ మెరీడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే యాంగిల్ బిట్వీన్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో వీటిని క్యాలిక్యులేట్ చేస్తే సాల్వేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, దట్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ బి కాస్ డెల్టా. యూనో హారిజంటల్ కాంపోనెంట్ ఎప్పుడు కాస్ థీటానే, అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ బి సైన్ థీటా. సో మనకి కొంచెం ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా కూడా అడుగుతారు. అండ్ వీ కెన్ ఫైండ్ ద డైరెక్షన్ ఆల్సో. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ని 1/2 కానీ 2/1 కానీ చేస్తే మనకు అర్థమైంది. ఇఫ్ యూ డూ 2/1 దట్ ఈస్ బి సైన్ డెల్టా బై బి కాస్ డెల్టా, అంటే ఇట్ బికమ్స్ tan డెల్టా, దట్ యాంగిల్ ఆఫ్ డిప్ ఈక్వల్ టు వర్టికల్ కాంపోనెంట్ బై వర్టికల్ కాంపోనెంట్ బై హారిజంటల్ కాంపోనెంట్. సో ఇది మనకి టైటిల్. బట్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ అంటే ఇలా సాల్వ్ చేస్తాం. రెండు ఈక్వేషన్స్ హోల్ స్క్వేర్ చేయడం, దట్ మీన్స్ BH స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు B స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని కూడా హోల్ స్క్వేర్ చేయండి, BB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు B స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా. సో వీ కెన్ కన్క్లూడ్ దిస్ ఈక్వేషన్ బై సమ్మింగ్ ఆఫ్, అంటే రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయడం. 1, 2 and 3 and 4 అనుకోండి, 3 and 4ని సమ్ చేయండి, అంటే యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది చేయండి, దట్ ఈజ్ ఇక్కడ ఫస్ట్ రాస్తున్నా బి స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ BH స్క్వేర్ ప్లస్ BV స్క్వేర్. సో సైన్ ఇక్కడ బి కామన్ తీయండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇట్ బికమ్స్ 1, దట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ BH స్క్వేర్ ప్లస్ BV స్క్వేర్. స్క్వేర్ రూట్ ఇటు పంపండి. This is what actually result in magnetic field with respect to the horizontal and vertical components. కొన్ని ప్రాబ్లమ్స్ రిలేటెడ్ యూస్ చేసుకోవచ్చు, బట్ డెఫినేషన్స్ మాత్రం IP పర్పస్లో 2 మార్క్స్. ఓకేనా, ఈ నోట్ చేద్దాం.